నమస్తే. నేను మీ సారథి రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, మనము పంక్చుయేషన్ మార్క్స్ నేర్చుకుంటున్నామమ్మా. ఇంతవరకి పంక్చుయేషన్ మార్క్స్‌లో ఫుల్ స్టాప్ అయింది, కామా అయింది, సెమికోలన్ అయింది, కోలన్ అయింది, అలాగే క్వెషన్ మార్క్. ఇవి మనం నేర్చుకున్నామమ్మా. ఈరోజు క్లాస్‌లో ఎక్స్‌క్లమేషన్ మార్క్, అపోస్ట్రోఫీ, కొటేషన్ మార్క్, హైఫెన్ వీటిని మనము నేర్చుకుందామమ్మా. ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఆశ్చర్యార్థక చిహ్నము. ఎక్స్‌క్లమేషన్ మార్క్ అంటే ఏంటమ్మా? ఆశ్చర్యార్థక చిహ్నము. మనం ఎప్పుడైతే ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తామో దాన్ని ఎక్స్‌క్లమేషన్ మార్క్ అంటామమ్మా. చూద్దాం ఇక్కడ మరి డెఫినేషన్ ఏందో. ద ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ఇంటర్జెక్షన్. యూజ్డ్ ఆఫ్టర్ ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యార్థకం అమ్మా. మనం ఎప్పుడైతే సడన్లీ ఫీలింగ్ మనము వ్యక్తపరుస్తామో అప్పుడు దీన్ని యూజ్ చేస్తామమ్మా. అండ్ ఆఫ్టర్ ఫ్రేజెస్ ఆర్ సెంటెన్సెస్ ఎక్స్ప్రెసింగ్ సడన్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. ఇంటర్జెక్షన్స్ మరియు సడన్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అంటే మనము సపోజ్ ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా భావాన్ని వ్యక్తపరుస్తామో అప్పుడు అది ఎక్స్క్లమేటరీ మార్క్స్ యూజ్ చేయాలమ్మా. అది ఆశ్చర్యార్థకం అవుతుంది. ఆశ్చర్యార్థక వాక్యాల తర్వాత ఈ చిహ్నాన్ని వాడతారు. ఆశ్చర్యార్థక వాక్యాలు ఏవైతే ఉంటాయో దాని తర్వాత ఈ సింబల్ ని, ఈ చిహ్నాన్ని వాడతారమ్మా. ఎక్స్క్లమేటరీ మార్క్. చూద్దాం మరి ఎగ్జాంపుల్ ఇక్కడ. హౌ బ్యూటిఫుల్ ద ఫ్లవర్ ఈజ్. హౌ బ్యూటిఫుల్. సపోజ్ మీకు ఫ్లవర్ కనిపించింది అనుకోండి, పువ్వు మీకు కనిపించింది, అందంగా ఉంది. ఒకేసారి మనం అంటాం హౌ బ్యూటిఫుల్ ద ఫ్లవర్ ఈజ్. అందమైన పువ్వును చూడగానే సడన్లీగా మనం అంటాం అనమాట హౌ బ్యూటిఫుల్ ద ఫ్లవర్ ఈజ్. ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇది ఎక్స్క్లమేటరీ మార్క్ అమ్మా. నెక్స్ట్, వాట్ ఎ వండర్. ఏదైనా వండర్ అయింది అనుకోండి, ఏదైనా ఆశ్చర్యం, అద్భుతం జరిగింది అనుకోండి, అప్పుడు అంటాం వాట్ ఎ వండర్. అది కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అన్నమా. ఎక్స్క్లమేషన్ మార్క్ యూస్ చేస్తాం. అంటే సడన్లీ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేసినప్పుడు, అవి వాడినప్పుడు ఎక్స్క్లమేటరీ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్ మనము యూజ్ చేస్తామమ్మా. ఇది 6వది. ఇక నెక్స్ట్ 7వది వచ్చి అపోస్ట్రోఫీ అమ్మ. అపోస్ట్రోఫీ అంటే అక్షరాల పైన ఒక కామా పెడతారమ్మా. దాన్ని అపోస్ట్రోఫీ అంటారు. మరి తెలుగులో ఏమన్నాం ఇక్కడ? సంక్షేపము, సంగ్రాహక చిహ్నము. సంక్షేపము లేదా సంగ్రాహక చిహ్నము లేదా అక్షర లోపము. కొన్ని సార్లు కొన్ని పదాల్లో కొన్ని అక్షరాలు లోపిస్తాయమ్మా. అప్పుడు అక్కడ పైన కామ పెడతాము. దాన్ని ఏమంటాం మనము? అపోస్ట్రోఫీ అంటామమ్మా. మరి అది ఎక్కడ యూజ్ చేస్తారో చూద్దాం. ది అపోస్ట్రోఫీ ఈజ్ యూజ్డ్ ఎక్కడ? ఏ ఇన్ ద జెనిటివ్ కేస్ ఆఫ్ నౌన్స్. నౌన్స్ యొక్క జెనిటివ్ కేస్ అమ్మా. నౌన్స్ యొక్క ఏ కేసు? జెనిటివ్ కేసు. అంటే జెనిటివ్ కేసు అంటే పొసెషన్, సొంతమని కానీ లేదా ఒరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది కానీ వీటిని ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో దాన్ని జెనెటిక్ కేస్ అంటామమ్మా. అప్పుడు ఈ అపోస్ట్రోఫీని వాడతాం మనము. షష్ఠి విభక్తి. షష్ఠి విభక్తి అంటే అమ్మా ఎప్పుడైతే నాది, అతనిది, రామునిది అంటామో అప్పుడు దీన్ని యూజ్ చేస్తామమ్మా. ఒకరి స్వంతం అని సూచించుటకు షష్ఠి విభక్తిలో యూజ్ చేస్తాము. అదేవిధంగా ఒకరి స్వంతం జెనెటివ్ కేస్ అమ్మా, పొసెషన్, ఇది నాది, ఇది అతనిది. అప్పుడు ఈ కామా, ఈ అపోస్ట్రోఫీ అంటే పైనది కామా ఉంటుందో దాన్ని యూజ్ చేస్తామమ్మా. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, దాంతో క్లియర్ అవుతుంది మనకి. దిస్ ఈజ్ మై ఫ్రెండ్స్ హోమ్. దిస్ ఈజ్ మై ఫ్రెండ్స్ హోమ్. ఇక్కడ ఫ్రెండ్ తర్వాత ఇక్కడ అపోస్ట్రోఫీ కామా వచ్చి ఇక్కడ ఎస్ వచ్చిందమ్మా. ఫ్రెండ్స్, మిత్రుని యొక్క, ఇది నా మిత్రుని యొక్క. దీని అర్థం ఏమవుతుందమ్మా? ఫ్రెండ్స్ అంటే మిత్రుని యొక్క ఇల్లు. ఈ విధంగా ఇది జెనెటివ్ కేసులోకి వస్తుందమ్మా. స్వంతము అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, ఫ్రెండ్స్ హోమ్. సెకండ్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ రామాస్ కార్. దిస్ ఈజ్ రామాస్ కార్. ఇది రామా యొక్క కారు. రామా తర్వాత కామా ఉంది, మళ్ళీ ఎస్ పెట్టాము ఇక్కడ, రామాస్ కార్. సో ఈ విధంగా ఈ అపోస్ట్రోఫీ ఎస్ ఏదైతే ఉందో అది దానిపైన పెడితే అది సొంతాన్ని, పొజిషన్ ని చూపెడుతుందమ్మా. ఇక నెక్స్ట్ బి, టు షో ఒమిషన్ ఆఫ్ లెటర్స్. టు షో ఒమిషన్ ఆఫ్ లెటర్స్. కొన్ని పదాల్లో కొన్ని అక్షరాలని మనము వాడమమ్మా. కొన్ని అక్షర లోపములకు బదులు వాడబడుతుంది. ఈ అపోస్ట్రోఫీ ఏదైతే ఉందో ఆ అపోస్ట్రోఫీ కొన్ని అక్షర లోపములు అంటే వర్డ్ లో కొన్ని అక్షరాలు లోపిస్తాయి, ఉండవు, రాయం మనము. అటువంటప్పుడు ఈ కామాని యూజ్ చేస్తారమ్మా. ఎగ్జాంపుల్ చూడండి, కెన్నాట్. కెన్నాట్ కి ఏం రాస్తాం మనము? కాంట్ అంటామమ్మా.
కాంట్. కాంట్ ఇక్కడ ఏం రాసాము? సిఐఎన్ అపాస్ట్రఫీ టి. కాంట్ అయిపోయిందమ్మా. అది కెనాట్. అంటే ఇక్కడ ఏం మనం కూడా ఇది చేసాం, ఒక ఎన్ ఒక ఓ 2 అక్షరాలు మనం ఇక్కడ తీసామా. అదే విధంగా డు నాట్, డోంట్, విల్ నాట్, వోంట్. ఈ విధంగా అక్షర లోపాలు ఎప్పుడైతే సంభవిస్తాయో, అక్షర లోపాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఈ అపాస్ట్రఫీని మనం యూజ్ చేసి ఆ పదాలని రాస్తామమ్మా. సో ఈ విధంగా ఈ అపాస్ట్రఫీని ఉపయోగిస్తాము. నెక్స్ట్ సి, టు ఫార్మ్ ప్లూరల్స్ ఆఫ్ నంబర్స్ ఆర్ లెటర్స్. టు ఫార్మ్ ప్లూరల్స్, బహువచనము. ప్లూరల్స్ అంటే బహువచనము. అంకెల లేదా అక్షరముల యొక్క బహువచన రూపంలో ఏర్పడట కొరకు. ఈ అంకెలు అంటే సంఖ్యలమ్మ, నంబర్స్ కానీ, లెటర్స్ అక్షరాలు కానీ ఎప్పుడైతే వాటిని మనం బహువచనంలో రాస్తామో వాటిని సూచించేందుకు కూడా ఈ అపాస్ట్రఫీని రాస్తామమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6s అంటే ఇది బహువచనం అనమాట. 6s, 8s ఎట్సెట్రా. మళ్ళా ఇది టీస్, పీస్ ఎట్సెట్రా అమ్మ. టీలు పీలు మనం అంటాం కదా, ఈ విధంగా టీస్, పీస్ ఎట్సెట్రా. ఈ విధంగా ఈ అపాస్ట్రఫీని మనము యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇక వచ్చి బెట ద కొటేషన్ మార్క్స్. కొటేషన్ మార్క్స్, ఈ కొటేషన్ మార్క్స్ అంటే ఈ డైలాగ్ రాసే కంటే ముందు మనము ఈ కామాస్ ఇస్తామమ్మా. ఈ కామాస్ ఇవి, వీటిని కొటేషన్ మార్క్స్ అంటాము. ఇంతకు ముందు క్లాస్ లో మనము డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకున్నామమ్మా. ఈ కొటేషన్ మార్క్స్ డైరెక్ట్ స్పీచ్ లో వస్తాయమ్మా. దాన్ని తెలుగులో ఉద్ధరణ చిహ్నం అంటారు. తెలుగులో ఏమంటారు? వీటిని ఉద్ధరణ చిహ్నము. మరి వాటి యూజ్ అంటే చూద్దామా. Quotation marks are used to quote the exact words of the speaker which show the direct speech. ఈ కొటేషన్ మార్క్స్ అంటే ఎవరైతే మాట్లాడేవారు ఉంటారో, స్పీకర్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇది డైరెక్ట్ స్పీచ్ అమ్మ. ఈ స్పీకర్ ఎవరైతే ఉన్నారో అతని ఎగ్జాక్ట్ వర్డ్స్ అమ్మ. మాట్లాడేవారి కరెక్ట్ ప్రత్యక్ష పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని సూచించడానికి ఈ కొటేషన్ మార్క్స్ మనం యూజ్ చేస్తామమ్మా. వక్త యొక్క మాటలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ఉద్ధరణ చిహ్నం ఉపయోగిస్తారు. అంటే వక్త ఎవరైతే మాట్లాడతారో అతని మాటల్ని ఉన్నవి ఉన్నట్లుగా ఏ విధంగా మాట్లాడాడో ఆ విధంగా సూచించడానికి ఆ పదాలని, ఆ వాక్యాన్ని ఈ కొటేషన్ మార్క్స్ లో మనం రాస్తామమ్మా. కొటేషన్ మార్క్స్ పెట్టి ఈ సెంటెన్స్ పెట్టి మళ్ళీ కొటేషన్ మార్క్స్ క్లోజ్ చేస్తాం. వీటిని కొటేషన్ మార్క్స్ అంటామమ్మా. ఎగ్జాంపుల్ చూడండి. ఐ సెడ్ యు ఆర్ ఏ గుడ్ బాయ్. ఇప్పుడు ఐ సెడ్ తర్వాత కామా పెట్టి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయమ్మా. ఇవి కొటేషన్ మార్క్స్ ఉన్నాయి. యు ఆర్ ఏ గుడ్ బాయ్. ఇవి నేను నీకు అంటున్నానమ్మా, నువ్వు చాలా మంచి పిల్లవాడివి, నువ్వు చాలా మంచి అబ్బాయివి. యు ఆర్ ఏ వెరీ గుడ్ బాయ్. కొటేషన్ మార్క్స్ లో స్టార్ట్ అయింది, కొటేషన్ మార్క్స్ లో ఎండింగ్ అయింది. యు ఆర్ ఏ వెరీ గుడ్ బాయ్, నువ్వు చాలా మంచి బాలుడివి అని నేను అంటున్నాను. ఇది డైరెక్ట్ మాట్లాడమ్మా. సో ఈ విధంగా ఈ డైరెక్ట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో, డైరెక్ట్ సెంటెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సూచించేందుకు ఈ కొటేషన్ మార్క్స్ లేదా వీటిని ఇన్వర్టెడ్ కామాస్ కూడా అంటారమ్మా. సో ఈ విధంగా దీని యూజ్ ఉంటుంది. జనరల్లీ ఇది డైరెక్ట్ స్పీచ్ లో మనము యూజ్ చేస్తామమ్మా. ఇంత ముందులో మనము డైరెక్ట్ స్పీచ్ నేర్చుకున్నాం కదా, దాంట్లో ఇవి ఉన్నాయి. నెక్స్ట్ గా 9వ వచ్చి హైఫెన్ అమ్మా. హైఫెన్ అంటే ఏంటో మరి చూద్దాం. ఇక్కడ ద హైఫెన్ ఈజ్ ఎ స్మాల్ డాష్. హైఫెన్ అంటే ఇంత మనం ఇంట్రొడక్షన్ లో చెప్పానమ్మా. హైఫెన్ అంటే చిన్న డాష్ అమ్మా. ఎక్కడ యూజ్ చేస్తారు? which connects the parts of a compound word. కాంపౌండ్ వర్డ్, కాంపౌండ్ అంటే 2 పదాలమ్మా. 2 పదాల కలయిక ఏదైతే ఉంటుందో ఆ 2 పదాల మధ్య ఈ హైఫెన్ ఒక చిన్న డాష్ ఇస్తామమ్మా. ఇక్కడ తెలుగులో ఇచ్చాను. సమాన పదాల మధ్య పెట్టు చిన్న అడ్డు గీత. సమాన పదాలు ఏవైతే ఉంటాయో ఈక్వల్ వర్డ్స్, వాటి మధ్యలో చిన్న ఒక గీత రాస్తామమ్మా. దాన్ని డాష్ అంటాం. దాన్ని కూడా దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? హైఫెన్. ఎగ్జాంపుల్ తో ఇంకా క్లియర్ అవుతుంది. హోమ్ మేడ్, హోమ్ డాష్ మేడ్. ఇదమ్మా హోమ్ మేడ్ అంటే ఇంట్లో తయారు చేయబడ్డాయి. పాసర్ బై, బస్ స్టాండ్, సెల్ ఫోన్, సిమ్ కార్డ్, ఇవమ్మా ఇవి కాంపౌండ్ వర్డ్స్. వీటి మధ్యలో ఈ హైఫెన్ ని చిన్న డాష్ ని మనం ఉంచుతామమ్మా. సో ఈ విధంగా ఎక్స్క్లమేషన్ మార్క్, అపోస్ట్రఫీ, కొటేషన్ మార్క్స్, హైఫెన్ వీటి యొక్క ఉపయోగాలు రాసుకోండమ్మా. దీంట్లో మీకు కనుక డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో మీ డౌట్ పెట్టండి అమ్మా, నేను ఆన్సర్స్ ఇస్తాను. వెల్, ఈ క్లాస్ తో మనం ఇక్కడ అవుదామమ్మా. నెక్స్ట్ క్లాస్ లో ఇంకో టాపిక్ తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.